నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో 3 పార్టీల ప్రచారం అయితే జోరుగా సాగుతూ ఉంది. మరి ఎవరి గెలుపు వస్తుందనే ఉత్కంఠ అయితే జోరుగా పెరుగుతూ ఉంది. మరి దీనిపై మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ లీడర్ వేద రజనీ సాయిచంద్ గారు అయితే ఉన్నారు. అక్క నమస్తే. మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది రాష్ట్రం అంతటా జోరుగా చర్చ నడుస్తూ ఉంది. ఏ పార్టీ గెలుస్తుందనే ఉత్కంఠ అయితే పెరుగుతుంది. మరి ఎట్లా ఉంది, మరి బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది? ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు కదా. మరి అభివృద్ధి అనేది లేదని కాంగ్రెస్ పార్టీ అంటా ఉంది. మరి అభివృద్ధి కనిపిస్తూ ఉంది. ఒకటే అండి, ఈరోజు జూబ్లీహిల్స్లో ఇందాక మీరు వీడియో తీసుకుంటుంటే కూడా ఆటోల నుంచి జై తెలంగాణ, జై కేసీఆర్ గారు, జై బీఆర్ఎస్ అని మాట్లాడుతున్న సందర్భాన్ని చూస్తున్నాం. ఒక జూబ్లీహిల్స్ ఎలక్షన్ వైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కాదు, రాష్ట్రం మొత్తం చూస్తుంది. ఎందుకంటే రైతులు ఒకటే కోరుతున్నారు, మేము ఎలాగైతే మోసపోయినామో, మహిళలు కోరుతున్నారు, మహాలక్ష్మి పేరుతోటి మేము ఎలా మోసపోయినామో, మాకు ఇంకా 3 ఏళ్ల టైం ఉంది, కానీ జూబ్లీహిల్స్ ఓటర్లకు టైం వచ్చింది, మా వ్యతిరేకతను కూడా మీరు చూపించండి అని చెప్పి అడుగడుగున వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి జూబ్లీహిల్స్ ఓటర్ల వైపు, మా బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రచారం చేసి సునీత గారికి మద్దతుగా నిలబడుతున్నారు. ఇంకొకటి 3 ఏళ్ల పాటు మాకు గోపీనాథ్ గారే ఉండాలని చెప్పి జూబ్లీహిల్స్ ప్రజలు ఓటేసి గెలిపించిన తర్వాత అకాల మరణం చెందడం అనేది అందరం చూసాం. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్ వైపు, 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ చేసిన ప్రగతి వైపు, కేసీఆర్ గారి వైపు, మాగంటి గోపీనాథ్ గారి వైపు, మాగంటి సునీత గారి వైపే ఉన్నారు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ జెండా మళ్ళొక్కసారి విజయకేతనం అవుతుంది. అంటే ఎవరైతే మీ అభ్యర్థి సునీత గారిపై కూడా గతంలో కొన్ని రోజుల క్రితం మాట్లాడిన వ్యాఖ్యలు ఎట్లా వస్తారంటే, డ్రామాలు కావచ్చు, ఆర్టిఫిషియల్గా ఏడవడం కావచ్చు, ఇట్లా అని అనేక రకాలుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. దానికి ఏం సమాధానం ఇస్తారు? ఒకటండి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేతలను చూసుకుంటున్నాం, వాళ్ళకి సఖ్యత లేదు. మన కొండా సురేఖ గారి ఇష్యూ చూసుకున్నా అంతెందుకంటే, ఈరోజు ఏదైతే కాంగ్రెస్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళ కుటుంబాల్లోనే వాళ్ళకి సఖ్యత లేక వాళ్ళ బ్రదర్ ఏం మాట్లాడారో విన్నాం. ఈరోజు అకాల మరణం చెంది ఒక మానవీయ కోణంలో ఒక మహిళ గురించి ఆలోచించాల్సింది పోయి ఎట్లా పడితే అట్లా డ్రామాలు. మరి మేము అంటున్నాం, మీ కుటుంబంలో మీరు అటువంటి డ్రామాలు చూసిర్రా? లేదు, మీ కుటుంబంలో మహిళలు మీకు రోజు ఫుడ్ పెడతారు కదా, వెళ్ళి అడగండి. మాకేమన్నా జరిగితే మేము ఒక 2 రోజులు రాకపోతే మరి మీరు రోజు చేస్తున్నది డ్రామాలేనా అని. కాబట్టి విచక్షణ కోల్పోయి రాజకీయాల్లో ఉన్నాం కదా అని చెప్పి మానవీయ కోణాన్ని మర్చిపోయి ఏది పడితే అది మాట్లాడడం కాదు. ఫస్ట్ ప్రజలకు మంచి చేయండి, మంచి చేస్తే మంచిని మాట్లాడండి, మంచిని చెప్పండి. తప్పితే ఎట్లా పడితే అట్లా మహిళలు రాజకీయాలకు రావడమే అరుదు. అది కుటుంబంలో ఇలా జరిగిన తర్వాత నా జూబ్లీహిల్స్ ప్రజల వైపు నేను నిలబడతాను, నా భర్తకు మద్దతుగా అని తను వచ్చి నిలబడి కొట్లాడుతుంది ధైర్యం చేసుకొని. అటువంటి సందర్భాల్లో మీరు ధైర్యంగా తనకు ఒక మాట సపోర్ట్గా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నోటికొచ్చింది మాట్లాడొద్దని, ఆ మాట్లాడిన మాటలకు జూబ్లీహిల్స్ ప్రజలే వాళ్ళకి సమాధానం చెప్తారు కాంగ్రెస్ నేతలకని మేము చెప్తాను. అంటే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ రీసెంట్గా మొన్న బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసురుతా ఉన్నారు. గల్లీల్లో తిరగలేరు, మళ్ళీ ఇంట్లోకి కూడా వెళ్ళలేరు అంటూ కూడా సవాల్ విసురుతా ఉన్నారు. ఏంటి దానికి ఏం సమాధానం? గల్లీ అయినా ఢిల్లీ అయినా తెలంగాణ పవర్ ఎంతో చూసింది. కేసీఆర్ గారు ఎలా ఉద్యమం నడిపిరో చూసిర్రు. ఈరోజు మీరు కొత్తగా వచ్చి మాట్లాడడం కాదు, రౌడీ ఈజాలు ఇంకేదో గుండా ఈజాలు ఇక్కడ చెల్లవు. జూబ్లీహిల్స్ ప్రజలు గత ఎన్నేళ్ల నుంచి బీఆర్ఎస్ వైపు ఉన్నారు అన్న సంగతి తెలిసిందే. అసలు ఎవరిని బెదిరిస్తున్నారండి? ఏమని బెదిరిస్తున్నారు? మీరు మంచి చేస్తా అని చెప్తారా, లేకపోతే మీ సంగతి చూస్తా అని చెప్తారా? ఏ రకంగా సంగతి చూస్తారండి? తెలంగాణను తెచ్చినందుకు సంగతి చూస్తారా, లేకపోతే జూబ్లీహిల్స్ను తెలియకుంటే తెలంగాణను అభివృద్ధి ప్రదంలో 10 ఏళ్ళు నిలబెట్టినందుకు సంగతి చూస్తారా? మీరు చూడాల్సింది ఏం సంగతి అంటే, రైతు భరోసా ఇచ్చి సంగతి చూడండి, మహిళలకు మహాలక్ష్మి ఇచ్చి చూపించండి. ఈరోజు నిన్నటికి నిన్న ఒక వీడియో చూసాము, ఒక మహిళ జూపల్లి కృష్ణారావు గారిని నిలదీస్తుంది. మరి పెన్షన్స్ పెంచి చూపియండి, దాని మీద చూపియండి మీ ప్రతాపం. ప్రజల మీద కాదు, మా నాయకుల మీద కాదు. మీరు మాట్లాడే మాటలన్నీ ప్రజలు గమనిస్తున్నారు, మీకు బుద్ధి చెప్తారు. 10 ఏళ్ళు అభివృద్ధి అనేది జరగలేదు, శూన్యం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ప్రచారంలో మాట్లాడుతున్నారు. ఏంటకేం సమానం? దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు జరిగినంత ప్రగతి ఏ సీఎం కూడా చేయలేదన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. అంతెందుకంటే మోడీ గారే మెచ్చుకున్నారు కదా. అంతెందుకు తలసరి ఆదాయంలో నెంబర్ టాప్ ప్లేస్లో తెలంగాణ ఉంది అన్న సంగతి కేంద్రం ప్రకటించింది కదా. కానీ ఈరోజు మీరు 2 ఏళ్ల పాటు ఏం చేశారండి? 2 ఏళ్ల పాటు రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళింది, అన్ని వ్యవస్థలు ఎంత భ్రష్టుపట్టిపోయినాయి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పినా, కాంగ్రెస్ పేరు చెప్పినా ప్రజలు చీకొడుతున్నారు. కాబట్టి మేము ఈ రోజు కూడా క్యాండిడేట్ కూడా చెప్పుకోవడానికి భయపడుతున్నారు. కాబట్టి మేము ఒకటే అంటున్నాం, 10 ఏళ్ల ప్రగతి మళ్ళీ కావాలని ప్రజలు కోరుతున్నారు. కేసీఆర్ గారు వైపే ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు. ఈరోజు జనాన్ని స్వచ్ఛందంగా మీరు మాకు ప్రచారం చేయకపోయినా పర్లేదు, మేము వేస్తాం, మాగంటి సునీత గారిని గెలిపిస్తాము, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని అంటున్నారు. మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పోటీ ఎవరిచ్చే ఛాన్స్ ఉంది? బీఆర్ఎస్కి ప్రధాన పోటీ ఎవరిస్తారు? ఒకటండి, పోటీలో అన్ని పార్టీలు ఉంటాయి.
ఎలక్షన్ అయిన తర్వాత ఏ పార్టీ ఏంది అనేది తెలుస్తుంది. కాకపోతే మాకు ప్రచారంలోనే అర్థమవుతుంది బీఆర్ఎస్ పార్టీనే ఖచ్చితంగా గెలుస్తుంది. థ్యాంక్ యూ.